నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే పైనాపిల్ స్పాంజ్ కేక్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా, చాలా స్పాంజీగా. చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా ఉందనేది. ఏకంగా దీనైతే జస్ట్ ఫోల్డింగ్ కూడా చేసి మీకు క్లియర్గా చూపించాను. అంత స్పాంజీగా ఉన్న ఈ కేక్ని చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. సో చూడండి, మనకి సైడ్లో కూడాను బ్రౌన్ అనేది అలా అతుక్కుపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారా, మొత్తం సైడ్లంతా కూడాను అంత ఎక్కువగా బ్రౌన్ అనేది ఎక్కువ ఉండలేదు, మొత్తం బయటకు వచ్చేసింది. అంత ఈజీగా చేసేసుకోవచ్చు, అంత కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఈ పైనాపిల్ స్పాంజ్ కేక్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చు. చూడండి, దీన్ని నేను ఫోల్డింగ్ కూడా చేసేస్తున్నాను. ఇదిగోండి, చూసారా, అంటే అది ఎంత స్పాంజింగ్ ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడైతే ఈ స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఫస్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో 1 కప్ వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా. ఓకే, 1 కప్పు మైదా, 1/2 కప్పు పౌడర్ షుగర్ అండి. ఓకే, పౌడర్ షుగర్ 1/2 కప్ అండ్ 2 టేబుల్ స్పూన్స్, 2 స్పూన్స్ అండి, టేబుల్ స్పూన్స్ కాదు, 2 స్పూన్స్ కొంచెం పెద్దవి, వాటితోటి మిల్క్ పౌడర్. ఓకే, 2 స్పూన్స్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్, కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా, అది కార్న్ ఫ్లోర్ అనమాట. అండ్ 1 టీ స్పూన్ వచ్చేసి చూడండి, 1 టీ స్పూన్ ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలి బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. ఇవి 2 టీ స్పూన్స్ అండి. ఓకే, అండ్ 1/4 టీ స్పూన్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అండి, అంటే నిమ్మప్పు అంటాం కదా, అదనమాట. ఇవన్నీ కూడా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. అన్నీ మనకి పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయి, అంటే మొత్తం బాగా పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వడం కోసం ఓన్లీ ఈ డ్రై పౌడర్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మనం చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి, జల్లించుకోవాలి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకొని ఒక బౌల్లో కంపల్సరీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏ డస్ట్ పార్టికల్స్, డస్ట్ అనకూడదండి, పీచులు లాగా లేదా ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు లాంటివి ఉంటాయి కదా పిండి అన్న తర్వాత, అట్లాంటి గెడ్డలు ఉండలు లాంటివి ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా అయితే చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మనం మొత్తం కూడాను ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ పౌడర్ చూసారా, పర్ఫెక్ట్గా మనకి వేసిన ఐటమ్స్ అన్నీ కూడాను పక్కాగా క్లియర్గా అందులో మిక్స్ అయినాయి అనమాట. ఇప్పుడు వీటిని మనం కేక్ చేసుకోవడం కోసం 1.5 కప్పు పౌడర్ అనేది మనం సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, 1.5 కప్ అనేది మనకి క్వాంటిటీ, పక్కా క్లియర్ క్వాంటిటీ నేను చేసిన వాటికి సంబంధించి, అందుకోసం 1.5 కప్ అనమాట. సో ఈ విధంగా స్పూన్ వెనకాతల దాంతో ఇలా షేపు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయాలన్నమాట. కరెక్ట్గా షేప్ అంటామా ఏమంటామో పైన క్లియర్గా చేయాలి. చేసుకొని ఇంకొక 1/2 కప్పు, 1.5 కప్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలిన పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఇందులోనే పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మరొకసారి మళ్ళీ కేక్స్ చేసుకునే టైంలో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా 1.5 కప్ అనేది మాత్రం మనం పర్ఫెక్ట్గా తల కొట్టేసి తీసుకోవడం అంటారు కదా, అట్లా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఆ బౌల్లో మనం 1.5 కప్పు తీసుకున్నాం కదా పౌడర్ని, అన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్ అంటే డ్రై పౌడర్ అంటాం కదా, అన్నీ కలిసి ఉన్న పౌడర్ అనమాట ఇది. ఓకేనా, బేకింగ్ సోడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో వేసాం కదా. ఇందులో లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఫ్యూ డ్రాప్స్ అంటే ఎక్కువ అవసరం లేదు. అయితే ఇది మీకు పూర్తిగా ఆప్షనల్. ఈ డ్రాప్స్ అనేది లేకపోయినట్లయితే మీ దగ్గర కలర్ ఉన్నా వేసుకోండి, కలర్ వద్దనుకుంటే లీవ్ ఇట్. అండ్ రిఫైన్డ్ ఆయిల్ అనమాట, ఇది అన్ఫ్లవర్డ్ ఆయిల్ తీసుకోవాలి, 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. అండ్ వాటర్, తగినంత వాటర్ తీసుకోవాలి. నాకు 3/4 కప్ అయితే సరిపోయిందండి దీనికి. ఓకే, ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. తర్వాత దీనిలో పైనాపిల్ ఎసెన్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే పైనాపిల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఫ్యూ డ్రాప్స్, అది కూడా ఎక్కువ అవసరం లేదండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బ్యాటర్ అనేది ఈ విధంగా అయితే రావాలి. ఇలా వచ్చిన దీన్ని మనం చక్కగా కేక్ టిన్లో వేసేసుకొని ఇప్పుడు కేక్ అనేది రెడీ చేసుకుంటాము. కానీ మనకి పర్ఫెక్ట్గా వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ తగినంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దీంట్లో మనం బటర్ పేపర్ అనేది యూజ్ చేస్తున్నాను. బటర్ పేపర్ లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి దానిపైన కొంచెం ఫ్లోర్ మైదా లాంటిది చల్లేసి దాంట్లో కూడా మనం చేసేసుకోవచ్చు. లేదా ఆయిల్ అప్లై చేసేసి మామూలు వైట్ పేపర్స్ ఉంటాయి కదండి, వాటిని పెట్టేసి అట్లా పెట్టేసిన తర్వాత దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసేస్తే కూడా మనకి బటర్ పేపర్లా రెడీ అవుతుంది. ఓకే, మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ క్రీమ్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేద్దాం.
ఇదంతా ఇందులోకి చేసేసిన తర్వాత దీన్ని ఒక 4-5 టైమ్స్ వరకు మనం ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ అనేటిది ఏమీ లేకుండా కేక్ పర్ఫెక్ట్గా అవుతుంది. ముందుగా మనం ఫ్రీ హీట్ చేసుకున్న మందపాటి పాన్లో చేసుకోవాలండి. ఇది దాంట్లో పెట్టేసి ఒక 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి. పక్కగా పర్ఫెక్ట్గా మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం ఏదన్నా నైఫ్ కానీ ఇలా టూత్ పిక్ లాంటిది ఏదన్నా ఉంటే తీసుకొని వాటిని చూస్తే చూడండి మనకి కొంచెం కూడా పిండి అనేది అంటట్లేదు. పర్ఫెక్ట్గా ఉంది. పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని కూల్ అయిపోవాలి. కూల్ అయిన తర్వాత మనం ఓపెన్ చేస్తున్నాము. చూడండి, పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అయితే మనకి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్పాంజ్ అనేది కూడాను చాలా ఈజీగా చేసేసుకున్నాము. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మనకి ఎప్పుడు ఉండేవే, చక్కగా యూజ్ చేసేవే. అయితే పక్కగా కొలతలతో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ అనేది రెడీ అవుతుంది. ఇలా మనం ప్లెయిన్గా అయినా చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు ఈ కేక్ని. చూడండి, సైడ్లో అంతా కొన్ని రిమూవ్ చేసేటప్పుడు బ్రౌన్ అనేది కొంచెం కూడా మనకి దానికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కదా, డార్క్గా అయిపోకుండా చాలా కలర్ఫుల్గా ఉండాలి. ఇది పక్కగా ఎల్లో కలర్లో రావాలి, పైనాపిల్ కదా, సో పర్ఫెక్ట్గా ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుందని ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. అది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేదనుకుంటే మీరు ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసేయండి. వైట్ కలర్లోనే మనకి కేక్ అనేది రెడీ అవుతుంది. ఓకే, దీన్ని అయితే మనం ఈ లేయర్స్గా కట్ చేసుకోవాలి. కేక్ రెడీ చేసుకునేటప్పుడు అయితే మనం దీన్ని లేయర్స్గా రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకోవడానికి నైఫ్తో మనం సైడ్లో మాత్రమే, ఓకే, నాకు కంప్లీట్గా చేయట్లేదండి, ఇది ఒకసారి మీరు గమనించాలి. ఇది పెద్ద నైఫ్ లేని వాళ్ళైతే, పెద్ద నైఫ్ ఉంటే ఓకే, మన దగ్గర చిన్న నైఫ్స్ ఉన్నాయంటే ఇట్లా సైడ్లా కొంచెం హెవీగా ఉంటుంది కదా, డార్క్ ఏమంటాం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా నైఫ్తో చేసిన తర్వాత థ్రెడ్ హెల్ప్ తీసుకొని చాలా ఈజీగా ఈవెన్గా పర్ఫెక్ట్ లేయర్ అనేది మనం తీయొచ్చు. ఓకే, ఈ సైడ్లంతా వచ్చిన ఈ విధంగా థ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి. సైడ్లంతా మనం కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన దాని కిందకి ఇలా థ్రెడ్ని ఇలా పెట్టేసి మనం 2 హ్యాండ్స్ తోటి థ్రెడ్స్ని ఒక దగ్గరగా పట్టుకొని కొంచెం పైన హ్యాండ్ లైట్గా సపోర్ట్ చేసేసి థ్రెడ్ లాగేసినట్లయితే, చాలా స్లోగా లాగేయాలి, స్పీడ్గా లాగొద్దు, లాగినట్లయితే ఈజీగా మనకి లేయర్స్ అనేది డివైడ్ అయిపోతాయి. నేను లాగుతున్నాను, మీకు అది కనిపించట్లేదు అటు సైడ్ కదా, సో అయిపోయింది, తీసాను. లేయర్ చూడండి ఎంత నీట్గా కరెక్ట్గా వస్తుందో, షేప్ అనేది చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం చిన్న నైఫ్తో చేసేటప్పుడు ఎగుడు దిగుడు వస్తుంది కదా, అలా రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా థ్రెడ్ హెల్ప్ అనేది తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పైనాపిల్ స్పాంజ్ కేక్ చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపించాను. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉండే కూల్ పైనాపిల్ కేక్. వావ్, సూపర్ ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ మాత్రం అమేజింగ్గా వచ్చిందండి. ఇది హోమ్ మేడ్ కూల్ కేక్ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లోనే నేనైతే చేసి చూపించాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే చూసారా మనం విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీనికోసం మనం బేకర్స్ విప్ అని చెప్పేసి దొరుకుతుంది, విప్పింగ్ క్రీమ్ పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ని మనం వితిన్ 3-4 మినిట్స్లో ఎంచక్క ఈ విధంగా డెకరేట్ చేసేసుకుని మంచి క్రీమ్ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు. అది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా లీఫ్, స్టార్ ఇలా అన్నీ కూడా నేనైతే చేసి పెట్టేశాను కప్స్లో. ఓకే, ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇదిగోండి ఈ విధంగా విప్పింగ్ పౌడర్ ఉంది కదా, క్రీమ్ పౌడర్ అని ఉంది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. దీనిది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 395 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 450 గ్రామ్స్. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేయడానికి చాలా సింపుల్గా వితిన్ 2-3 మినిట్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసం మనం 100 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ అనేది తీసుకోవాలి. ఓకే, 100 గ్రామ్స్ అనేది సరిపోతుంది. దీంట్లో మనం 150 ml చిల్డ్ మిల్క్ అంటే కాచి చల్లార్చుకున్న పాలు, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి అయితే బెటర్. ఇది మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో చేసేసుకోవచ్చు, లేదా ఇలా ఈ విధంగా బ్లెండర్ అనేది ఉంటే బ్లెండర్తో అయినా చేసేసుకోవచ్చు. ఓకే, ఇది బ్లెండర్తో అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే 3 మినిట్స్లో మనకి అంత ప్రాసెస్ అంతా అయిపోతుంది. వితిన్ 1-2 మినిట్స్లో హై స్పీడ్లో చేస్తే ఈ విధంగా క్రీమ్ లాగా అవుతుందండి. దీంట్లో 100 గ్రామ్స్ పౌడర్ షుగర్ని, అంటే షుగర్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మనం కొంచెం కొంచెంగా ఒక 2 బ్యాచెస్గా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అవుతుంది ఈ క్రీమ్ అనేది. చూడండి, అలా నేను 2 బ్యాచెస్గా అయితే వేసుకున్నాను. వేసుకొని విస్కర్
ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, క్రీమ్ అనేది మనకి కింద పడిపోకుండా చక్కగా దాంట్లో ఉండిపోవాలన్నమాట. ఆ విధంగా ఉండే వరకు మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఫ్యూ డ్రాప్స్ ఫర్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి మనం ఫ్యూ డ్రాప్స్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఓకే, వెనిలా ఎసెన్స్ అనేది కొంచెం యాడ్ చేసుకొని మరొక హాఫ్ మినిట్ పాటు ఈ విధంగా చేసుకుంటే చూడండి మనకి క్లియర్గా షేప్ కూడా కనిపిస్తుంది కదా. ఇలా దీన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. వెంటనే మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా త్వరగా మెల్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఎంత పర్ఫెక్ట్గా చేసినాం. సో దీన్ని మనం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, చాలా ఈజీగా చెప్పాను, చాలా అంటే చాలా సింపుల్గా. మరొక హాఫ్ మినిట్ ఈ విధంగా చేసుకుంటే చూడండి మనకి ఎంత చక్కగా అవుతుందో. 100 గ్రామ్స్ పౌడర్ అండ్ 150 ml చిల్డ్ మిల్క్ అండ్ 100 గ్రామ్స్ వచ్చేసి పౌడర్ షుగర్ అండ్ కొంచెం వెనిలా ఎసెన్స్ సరిపోతుంది. చూడండి డిజైన్ అంటే ఇప్పుడు మనకు చేసే డిజైన్ బట్టే వస్తుంది కదా. అదే విస్కర్తో చేసినట్లయితే ఒక 5 minutesలో మనకు వచ్చేస్తుందండి. అది కూడా చాలా స్పీడ్గానే అయిపోతుంది. నా దగ్గర బ్లెండర్ ఉంది కదా అని చెప్పేసి నేను దీంతో చేసి చూపించాను. సో చూడండి అది అసలు పడట్లేదు కదా క్రీమ్ అనేది కిందకి, అలా బాగా కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ ఓకే, దాని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం తర్వాత ఒక 10 minutes 15 minutes అయితే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఈ విధంగా నాజిల్ ఈ విధంగా ఉండే పైపింగ్ బ్యాగ్స్ అనేది తీసుకోవాలి. చూడండి పైపింగ్ అనేది డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి కదా, మనకి చాలా షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ ఎలా యూజ్ చేయాలనేది మనకి తెలిసి ఉండాలి కేక్ డెకరేషన్ చేసేటప్పుడు మెయిన్. ఓకే, ఫస్ట్ అయితే దీంట్లో మనం ఏదైనా ఒక గ్లాస్ బౌల్ దాంట్లో పెట్టేసుకొని చక్కగా క్రీమ్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఓకే, మనకి గ్లాస్ దాంట్లో కుదిరితే గ్లాస్ దాంట్లో మీకు ఈజీగా వేసుకోగలిగితే నార్మల్గానే వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకొని పైన మనం దీన్ని రబ్బర్ బ్యాండ్ తోటి క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేయడం వల్ల క్రీమ్ అనేది పైకి వెళ్ళిపోకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది మనకి క్రీమ్ అనేది డిజైన్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడైతే నేను జస్ట్ మామూలుగా ఇంట్లో ఉన్న బౌల్స్లో చేసి చూపిస్తున్నాను. చూడండి షేప్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూడండి, చూసారా చాలా అంటే చాలా బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్. డిజైన్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక నాజిల్ పెట్టేశాను. ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉందన్నమాట, బిగ్ స్టార్ లాగా వస్తుందన్నమాట. దీన్ని కూడా మనం చేసి చూద్దాం. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క షేప్ వస్తుందండి ఈ నాజిల్స్ అనేది. కాకపోతే ఇవి యూజ్ చేసే విధానం మనకి చాలా పర్ఫెక్ట్గా తెలియాలి. ఓకే, ఇదిగోండి చూడండి క్రీమ్ ఇది కొంచెం పెద్దగా ఉన్న స్టార్ టైపు. ఇది లీఫ్ అండి, గ్రీన్ కలర్ అయితే మనకి మామూలుగా కేక్ మీద డెకరేట్ చేసుకునేటప్పుడు చూడండి పర్ఫెక్ట్గా లీఫ్ అన్నమాట, లీఫ్ షేప్. ఓకే, నెక్స్ట్ అసలు ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ మెయిన్ మనం ఇప్పుడు కేక్ కప్స్లో అయితే కేక్ ఉండాలండి. యాక్చువల్లీ దీని మీద కేక్ లేదు కాబట్టి అందులో కూడా నేను క్రీమే ఫిల్ చేస్తున్నాను. ప్రజెంట్ కేక్ లేదు, అందులో ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. ఓకే, మొత్తం మీద అయితే ఈ విధంగా అయితే చేసేస్తున్నాను, మొత్తం అందులోనే ఫిల్ చేసేస్తున్నా. చూడండి షేప్ అనేది కేక్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఓకే, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మరొకటి కూడా పెట్టుకుందాం. ఇదిగోండి స్టార్ టైప్ది కాదు, ఇది ఇంకా కొంచెం సన్నదనమాట. ఫస్ట్ చేసిందే స్టార్, ఇప్పుడు ఇంకా సన్నదనమాట. ఇది బాగా సన్న డిజైన్ వచ్చేసిన క్రీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెద్దది స్టార్స్ అన్నమాట. ఇది చాలా బాగుంది, ఇదైతే నాకు బాగా నచ్చేసింది ఈ డిజైన్ అయితే. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ చక్కగా చుట్టుపక్కలంతా స్టార్స్ని పెడితే భలే ఉందండి, నాకు బాగా నచ్చేసింది. సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. ఏదైనా మనకి ఒకటండి వీడియోస్ అనేది చూసేటప్పుడు ఎక్స్పెషల్లీ ఎలా చేశారు ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఓపిక్గా చూస్తేనే మనం క్లియర్గా చూడగలం, నేర్చుకోగలం. చూసారా డిజైన్ ఎంత బాగా వస్తుందో, ఫ్లవర్ అనేది చాలా బాగుంది కదా. ఈ ఫ్లవర్ అయితే నాకు ఇది బాగా నచ్చింది. జస్ట్ అలా అనేసి అలా ప్రెస్ చేసి ఇలా తీసేస్తే చాలు, చక్కగా ఫ్లవర్ షేప్ వచ్చేసింది. చక్క స్టార్ షేప్ చాలా అంటే చాలా నచ్చింది. ఈ నోజల్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా ఇది చేసేసుకున్నాము. మరొకటి చేద్దాము. లీఫ్ది ఉంది కదా, ఆ లీఫ్ది కూడాను ఈ విధంగా మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత లీఫ్ షేప్స్ అనేది కూడాను సైడ్లో పెట్టేసి చేశాను. ఇది కలర్ అనేది గ్రీన్ అయితేనే మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ కలర్ కలిపేస్తే మళ్ళీ క్రీమ్ అనేది నాకు ఇప్పుడు యూస్ అవ్వదు కాబట్టి కలపలేదు ఇంకా. ఓకే, ఇలా ఈ క్రీమ్ అనేది మనం కేక్స్ మీద పెట్టిన తర్వాత కూడాను వాటిని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఇవి చక్కగా గట్టిగా అయిపోతాయి, అసలు కదలకుండా క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. దీనిపైన ఇదిగోండి స్ప్రింకిల్ చేసుకోవాల్సింది ఏంటంటే షుగర్వి ఉంటాయి కదా,
షుగర్ స్ప్రింకిల్స్ అంటాం కదా, వీటన్నిటిని కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే పైన ఈ క్రీమ్స్ అనేది భలే కేక్ మీద వేసిన క్రీమ్ మీద వేస్తే భలే పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. సో డెకరేషన్ కోసం ఇవి కంపల్సరీ ఉండాలి, ఉంటేనే వాటి అందం ఇంకా ఇంకా పెరుగుతుందన్నమాట. సో ఇది డెకరేషన్ కోసం మేము పైపింగ్ చూపించడానికి వీడియో ఎంత సేపు చేశానండి. బట్ ప్రాసెస్ అయితే క్రీమ్ ప్రాసెస్ అనేది మనకి చాలా త్వరగా రెడీ అయిపోయింది. చెప్పా కదా, అది కూడా నా దగ్గర ఉన్న విస్కర్ తోటి చేశాను కదా, అదే బ్లెండర్ తోటి. సో విత్ ఇన్ 2-3 minutesలోనే మనకి పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇదైతే మాత్రం ఇంత కలర్ఫుల్గా, ఇంత ఈజీగా, ఇంత బాగా రావాలి అంటే మరొకసారి చెప్తున్నాను. విప్పింగ్ క్రీమ్ పౌడర్ వచ్చేసి 100 grams అండ్ 150 ml వచ్చేసి చిల్డ్ మిల్క్ అండ్ 100 grams వచ్చేసి షుగర్ పౌడర్ షుగర్ అండ్ ఫ్యూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్. అంతే, చాలా ఈజీగా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే చక్కగా విస్కర్ చేత్తో పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది కదా, పైనాపిల్ క్రష్ చేద్దామని చెప్పేసి నేను పైనాపిల్ ని ఈ విధంగా స్లైస్ గా కట్ చేసి షుగర్ సిరప్ లో వీటిని బాగా కుక్ చేశాను. సో దీన్ని మనం బ్లెండ్ చేసేసినట్లయితే మనకి పైనాపిల్ క్రష్ అనేది రెడీ అవుతుంది. అయితే నా దగ్గర పైనాపిల్ క్రష్ అనేది రెడీగా ఉంది. సో దీంట్లో ఉన్న ఈ షుగర్ సిరప్ ఉంది కదండి, పైనాపిల్ ఫ్లేవర్ ఉండే సిరప్ ని నేను యూజ్ చేసుకుంటాను. లేదు ఇలా లేని వాళ్ళు పైనాపిల్ క్రష్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా షుగర్ అనేది, పౌడర్ షుగర్ అనేది ఒక 3 spoons వరకు తీసుకోవాలి. ఒక కప్లో తీసుకొని దీంట్లో తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా కూడా ఒకసారి మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మీకు పైనాపిల్ క్రష్ అనేది అవైలబుల్గా లేదు అనుకుంటే దీంట్లో పైనాపిల్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, నా దగ్గర అయితే పైనాపిల్ క్రష్ అనేది ఉంది. సో నేను అందుకోసం అని చెప్పేసి పైనాపిల్ క్రష్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అది లేని వారు పైనాపిల్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఓకే, ఈ పైనాపిల్ క్రష్ని మనం కొంచెం ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పైనాపిల్ క్రష్తో రెడీ అయిపోయిన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో. ఓకే, షుగర్ సిరప్ అనమాట పైనాపిల్ క్రష్తో రెడీ అయిపోయింది అనమాట. మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే ఈజీ ప్రాసెసే. మనకి ఈ పైనాపిల్ క్రష్ అనేది ఉంటే, లేనట్లయితే షుగర్ సిరప్లో పైనాపిల్ని కుక్ చేసుకొని దాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకున్నట్లయితే కూడా మనకి పైనాపిల్ క్రష్ అనేది రెడీ అవుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర ఈ పైనాపిల్ క్రష్తో చేసుకున్న ఈ షుగర్ సిరప్ ఉంది అండ్ పైనాపిల్ కుక్ చేసుకున్న షుగర్ సిరప్ కూడా ఉంది. ఇది రెండు నేను యూజ్ చేసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం క్రీమ్ అనేది వేసుకోవాలి స్టాండ్ మీద. తర్వాత కేక్ అనేది పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు షుగర్ సిరప్ రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ బ్రెడ్ అంతా కూడాను మనకి, ఈ కేక్ బ్రెడ్ అంతా కూడాను మొత్తం మనకి చక్కగా తడవాలండి. అప్పుడే కూల్ కేక్కి చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం కూడాను ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిపైన క్రీమ్, మనం రెడీగా విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ పెట్టుకున్నాం కదా, ఈ క్రీమ్ని మనం దీని మీద పెట్టేసి చక్కగా డెకరేట్ చేసుకుందాం. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఓకే, ఇలా ఒక లేయర్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మరొక లేయర్ పెట్టి దానిపైన కూడాను ఈ విధంగా షుగర్ సిరప్ వేసుకొని కొంచెం పైనాపిల్ క్రష్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు పైనాపిల్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం అండి. సో నేను పైనాపిల్ క్రష్ ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒకవేళ పైనాపిల్ క్రష్ లేని వాళ్ళైతే ఓన్లీ షుగర్ సిరప్ అండ్ దాంట్లో పైనాపిల్ ఎసెన్స్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఉన్న వాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. స్పాంజీ అండ్ కూల్ కేక్ కదా, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలా లేయర్స్, అన్ని లేయర్స్, ఇప్పుడు నేనైతే 2 cakes ప్రిపేర్ చేసుకున్నానండి మీకు చూపించిన క్వాంటిటీతో. 2 layers మాత్రమే తీయగలిగిన ఒక కేక్ వచ్చేసి. సో నేను 2 cakes అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలో అన్ని కేక్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది మనకి మెల్ట్ అయిపోతున్నట్లు ఉంటుంది కదా, సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కేక్ డెకరేట్ చేసుకునేటప్పుడు ఆ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ మనం చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, సైడ్స్ కూడాను మనం క్రీమ్ అనేది ఈ విధంగా అప్లై చేసేసుకొని మొత్తం కంప్లీట్గా క్రీమ్తో కవర్ అయిపోవాలి. ఆ విధంగా కవర్ అయ్యే వరకు మనం చక్కగా డెకరేట్ చేసుకొని పైనంతా కూడా సాఫ్ట్ లేయర్ వచ్చేలాగా మనం క్లియర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, పైన ఒక రౌండ్ షేప్ కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను, డిజైన్ కోసం అనమాట. మనకి పర్ఫెక్ట్గా డిజైన్ రావడం కోసం ఇలా జస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ క్రష్ని ఇందులో వేసుకుంటాను. ఇది షుగర్ పౌడర్ అండి, 1 spoon వరకు ఉంది. దాంట్లోనే పైనాపిల్ క్రష్ని వేసుకుంటున్నాను. ఓన్లీ పైనాపిల్ క్రష్ వరకు వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్నా సరిపోతుంది, షుగర్ లేకపోయినా పర్లేదు.
ఇంకొంచెం స్వీట్గా ఉంటుందని చెప్పేసి నేను షుగర్ పౌడర్ అనేది ఉంచాను. లేకపోయినా ఓన్లీ పైనాపిల్ క్రష్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లేస్లో మీరు కార్న్ ఫ్లోర్లో షుగర్ సిరప్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి పైనాపిల్ ఎసెన్స్ వేసుకొని చేసుకున్నా కూడా మనకి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది అనమాట క్రీమ్ అనేది. ఓకే, సరే ఆ ప్రాసెస్ అనేది నేను మరొక వీడియోలో చూపిస్తాను. మనం ప్రస్తుతానికైతే పైనాపిల్ దాంతో తయారు చేసుకుంటున్నాం. అది క్రష్తో తయారు చేసుకున్న ఈ క్రీమ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రౌండ్ సర్కిల్ లోపలికి వెళ్లకుండా సైడ్స్ మాత్రమే మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీన్నంతా కూడాను స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చేసుకునే విధానం అయితే ఇంకొకటి కూడా ఉంది అన్నాను కదా, అది కూడాను ఒకసారి వీడియోలో చూపిస్తాను. వేరే వేరే ఫ్లేవర్స్ తోటి నేను చేయడానికి రెడీగా ఉంది. మన వీడియోస్ చేద్దాం. ఓకే, ఇట్లా సైడ్స్ కూడాను స్పూన్ తోటి డెకరేషన్ కోసం అని చెప్పేసి సైడ్లో కూడాను మనం స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. నెక్స్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇదిగోండి కేక్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని మనకి డిజైన్స్ మనకి ఏ విధంగా డిజైన్ కావాలో ఆ విధంగా మనం అయితే చేసుకోవాలి. కింద బార్డర్లో చేస్తే సరిపోతుందండి ఈ కేక్ వచ్చేసి మనకి, ఎందుకంటే పైన అంతా కూడాను క్రీమ్ వేసి వేరే వేరేగా చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత సైడ్లంతా అయిపోయినాక పైన ఫ్లవర్ షేప్స్ కూడాను యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా పైపింగ్ మనకి ఏ విధంగా ఫ్లవర్ అనేది ఎలా కావాలో అలా చేసుకోవాలి. కలర్స్ కూడాను మీకు ఇష్టం వచ్చిన ఇదిలో చేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్న తర్వాత వీటి పైన మనం చూడండి రెడ్ కలర్ జామ్ ఉంటుంది కదా, ఆ జామ్ని కూడాను ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం ఏం నేమ్ రాసుకోవాలనుకుంటున్నామో ఆ నేమ్ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు. మనం లినెట్ కిచెన్ అనేది అయితే నేను రాసేసాను. దీనిపైన చెర్రీస్ తోటి చక్కగా డెకరేట్ చేసేసుకుందాం. ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత షుగర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి, ఇవి షేప్స్లో వేరే వేరే షేప్స్లో వస్తాయి. హార్ట్ సింబల్స్ ఉన్నాయి, ఐస్ సింబల్స్ ఉన్నాయి, ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా మనకి ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలో ఆ విధంగా డెకరేట్ చేసుకొని మనం ఇవన్నీ కూడా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ఎమ్మీగా పైనాపిల్ కేక్ రెడీ అయిపోతుంది. అది కూల్ కేక్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కగా బేకరీ స్టైల్ అనమాట. టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది. బేకరీలో తిన్న ఫ్లేవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో ఉందన్నమాట. సో ఇది చాలా సింపుల్గా ఈజీగానే నేనైతే చేసి చూపించాను. మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. అయితే చేసిన విప్పింగ్ క్రీమ్ ఎలా చేసాము అండ్ బ్రెడ్ అనేది ఈ కేక్ కోసం చేసిన బ్రెడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసాము అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పైన డెకరేషన్ కోసం ఎలా మనం ఏమేమి యూస్ చేసాము అనేది కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ కేక్ని మనం ఒకసారి కట్ చేసుకుందామా. కట్ చేసి ఎమ్మీగా ఎంజాయ్ చేసేద్దామా. చూడండి కలర్ఫుల్గా మనకి ఈ గ్రీన్ కలర్ అనేది ఫ్లవర్స్గా కూడా పెట్టుకోవచ్చు. డిజైన్ మన ఇష్టం అండి. మనం ఇంకా ఈ పైన సైడ్స్ కూడాను చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా అయితే సరిపోతుందని నేను ఇంకా డిజైన్ చేయలేదు. డిజైన్ మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. స్టార్ అండ్ ఐస్ షేప్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హార్ట్ సింబల్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే కేక్ని కట్ చేద్దాము. లేయర్స్ కేక్ కూల్గా ఎమ్మీగా. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఒక 2 hours తర్వాత నేను కట్ చేస్తున్నాను, వెంటనే చేయట్లేదు. 2 hours తర్వాత కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్రీమ్ అంతా కూడాను బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. ఇన్సైడ్ అంతా కూడాను కూల్ అయిపోయి కేక్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ సిరప్లో అండ్ పైనాపిల్ క్రష్లో మనకి ఇదంతా కూడాను చక్కగా నాని ఉంటుంది కదా బ్రెడ్ అనేది. అండ్ ఎల్లో కలర్లో అసలు చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. కలర్ అనేది ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అండి. లేదనుకుంటే వైట్ గానే కనిపిస్తుంది. పైనాపిల్ ఫ్లేవర్ ఇలా కలర్ఫుల్ గా ఉంటే బాగుంటుందని నేనైతే ఫుడ్ కలర్ అనేది వేసాను బ్రెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో ఈ విధంగా ఉన్న ఈ కేక్ ని ఎమ్మీగా మనం కట్ చేస్తే చాలా స్మూత్ గా, చాలా అంటే చాలా సాఫ్ట్ గా వచ్చేసిందండి కిందకి. చాలా స్లో మోషన్ లో అయితే నేను
ఓకే, చూసారు కదా, లేయర్స్ కేక్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.